వెంటనే మహిళలపై దుర్భాషలు ఆడినటువంటి సిఐ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మహిళలపై దుర్భాషలు ఆడినటువంటి సిఐ గారిని ఎస్ఐ గారిని వెంటనే పట్టాలు చేస్తున్న ఆర్ఐ గారిని వెంటనే పట్టాలు చేస్తున్న ఆర్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా ముచ్చట. అయితే పెద్ద ఊర మండలము పోతునూరు గేటు దగ్గర, ఆ ఊర్లో టోల్ గేట్ దగ్గర మరి నిన్న జరిగిన విషయం మీరు అందరికీ తెలిసిందే కదా. అయితే అక్కడ జరిగిన విషయము, ఆ గుడిసెలను పీకేయడము, కాలబెట్టడము, ఆ విషయం మీద ప్రజలందరూ, ఆ గుడిసెల బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికి వచ్చారు. మరి సార్ లోపట ఉండట. మరి ఏమన్నారు, ఎంతసేపు వీళ్ళు వచ్చి మరి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. జర చూస్తూనే ఉండాలి. ఓకేనా? నమస్కారం అయ్యా. నమస్తే తాత. ఏం సంగతి? మొన్న మరి ఆ పోతునూరు గేట్ దగ్గర, గుడిసెల దగ్గర మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మా గుడిసెలు పోయినాయ్యా అది ఇది అన్నారు. ఇది ఏంటంటే ఎంఆర్ఓ దగ్గర సారు మీకు ఎవిడెన్స్ ఇస్తారు, మా దగ్గర ఏదో చెప్పారు మీరు. మరి అది మీరు ఇప్పుడు ఎంతసేపు అయింది వచ్చి? మీకు ఏమైనా క్లియరెన్స్ వచ్చిందా, రాలేదా, ఉన్నాయా లేవా ఏందని? తాత మేము ఆల్రెడీ నిన్న అందరూ చూస్తుండొచ్చు, అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సబ్ కలెక్టర్ గారు అమిత్ నారాయణ గారు, అదేవిధంగా డిఎస్పి మన మిర్యాలగూడ డిఎస్పి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐలు అందరూ కలిసి ఊకుమ్మడిగా పోయి ఎవరు లేని సందర్భంలో పోయి ప్రజలని భయాందోళనకు గురి చేసి ఆ గుడిసెలు బీకేయాలి, అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్పిరు. మరి కలెక్టర్ గారు కూడా పోయిండ్రు, అడిషనల్ కలెక్టర్ గారు పోయి చూసి మరి ఇదంతా వేరేగా ఉంది, మీరు అంతా కాల్ చేయాలని చెప్పేసి అడిగితే మరి మాకు కూడా ఆధారాలు ఉన్నాయి, మా మనిషి లేడు, మీరు అనుకోకుండా ఇప్పుడు వచ్చిరని చెప్పేసి చెప్తే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీ కాగితాలు ఏమున్నాయో మరి చూసుకోరు, మీ కాగితాలు చూసుకోరు, వాళ్ళ కాగితాలు చూసుకోరు అని చెప్పేసి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. అట్లా ఈ ప్రజలంతా కూడా ఇలా మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మరి మన కాగితాలు ఉన్నాయి, మరి మన కాగితాలు కూడా అప్పట్లో మనకు పట్టాలు ఇచ్చారు కదా, ఆ పట్టాలు కూడా ఇస్తారట అని చెప్పేసి ఊరూరే కదిలొచ్చి మరి ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు ఇద్దామని చెప్పేసి మరి ఎంఆర్ఓ గారు బీరువాలు అవన్నీ చూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి 2 గంటలు అవుతుంది తాత. 2 గంటలు అవుతుంది. అన్నం తినకుండా వచ్చిర్రు. ఆ పేపర్లు ఏడబెట్టినా ఇప్పటిదాకా దొరికే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఇంకొక ఆయనది మేడారం యాదయ్య భూమి ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఆయనకు సంబంధించిందన్న మరి ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము అడిగితే ఎవరిదో ఒకరు తీస్తే మరి ఆయనకు సంబంధించింది ఎట్లా వచ్చింది, దాని డిఆర్ నెంబర్ ఎంత, అసైన్మెంట్ కమిటీ ఏ ఇయర్లో పడ్డది, మరి ఏంది, దానికి మొత్తం ఒక చరిత్ర ఉంటుంది తాత. భూమి అన్నప్పుడు ఏంటంటే ఆ భూమికి ఒక చరిత్ర ఉంటుంది, అది కాగిత రూపంలో తరతరాలుగా మనకు వస్తుంది. మన తాతల నుంచి మన నుంచి మన పిల్లలకు, రేపు రాబోయే అందరి తరాలకు అది వస్తుంది. మరి అట్లా భూమికి ఒక చరిత్ర ఉంటుంది కదా, మరి ఆ చరిత్ర ఏంది సార్ అని మేము అడిగితే మరి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇవ్వండి సార్, మరి మేము ఆయనకి ఎట్లా అయింది, మరి ఎన్ని రోజులు కబ్జాలు ఉండ్రు, ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జాలు ఉంటుండు, మరి ఆయన పట్ట ఏ ఆధారంతో మరి చేసిరు గవర్నమెంట్ అని చెప్పేసి ప్రతి విషయాన్ని మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకపోతే సార్ అదే పనిలో మరి మేము దోలాడుతున్నాం మరి అవి అని చెప్పేసి అన్నారు. మరి ఇవన్నీ దోలాడక ముందుకు, ఇవన్నీ ఏం లేక ముందుకే మరి నిన్న పోయి మరి లేడీస్ అనకుండా, మహిళలు అనకుండా వాళ్ళ మీద ఇష్టం వచ్చినటువంటి కూతురు పోలీసు వాళ్ళు కూర్చురట. అసలు పోలీసు ఆ భూమి మీదకి పోవాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ ఆధారంగా ఏముంది, దొంగదా మంచిదా అని చెప్పేసి చూసుకొని పోలీసు వాళ్ళు ఎంటర్ కావాలి. కానీ పోలీసు వాళ్ళు ఏం చేసారు, పోయి ఎట్లా పడితే అట్నే అధికారుల కంటే ముందరనే పోలీసు వాళ్ళు పోయి వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిట్టిరట. పాపం ఒక్కొక్కరు ఏడుస్తారు, మా అనరాని మాటలు అన్నారు మమ్మల్ని. మరి ఈడికి వస్తేనేమో 2 గంటలు అవుతుంది, ఒక కాగితం మాకు ఇస్తలేరని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గోసపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి మనకు ఎంఆర్ఓ గారు ఒక కాగితం ఇచ్చిండు, అది ఏదైతే ఉందో పానీలు 2 అంటే ఇది ఏ ఇయర్ 2021, 22 ఒకటి, 24, 25 ఒకటి ఇవి ఇచ్చిండు. మనము 90 నుంచి 96 నుంచి 97 నుంచి ఉన్నదని చెప్పేసి అంటుర్రు. మరి అవన్నీ పానీలు కావాలని మేము అడిగినాం. ఇప్పుడు ఆ పానీలన్నీ వెతికే దాంట్లో ఉన్నాడు. మరి ఇవన్నీ లేకుండా నిన్న మరి ఎట్లా పోయారు సార్ అని మేము ఆయన క్వశ్చన్ చేసినాం. మీ అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్ని అందరిని పిలిపించుకొని పోతున్నప్పుడు అన్ని ఆధారాలతోటి పోవాలి కదా, మీరు ఎట్లా పోతారు సార్ అని చెప్పేసి అంటే మేము దోలాడుతున్నాము, ఇప్పుడు దొరుకుతాయని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు సార్. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం. మా ప్రజలు మరి ఇస్తా ఆగరాదురా మీరు కాదా దేవులాడుతున్నా అంటుండగా తప్పది లే సార్ అటువంటి కాదు సార్. ఆర్ఐ గారు కూడా ఉన్నారు, ఆయన పిలిపియండి, ఆయనతో కూడా మాట్లాడతామంటే ఆర్ఐ గారు కూడా లేరు ఇక్కడ. మరి ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ భూమి పంపకాల కాడ నుంచి ఉన్నాడు. ఫస్ట్ ఎంఆర్ఓ గారు నిన్నమన్న వచ్చిండు, మరి ఆయన నిన్నమన్న వచ్చిందని చెప్పేసి దోలాడుతుండు. ఆర్ఐ గారు ఇమ్మీడియట్గా వస్తే మాకు ఏమేమి కాగితాలు ఉన్నాయి, ఆయనకు ఎట్ట పట్ట అయింది అనేది మాకు ఇస్తే మేము అది తీసుకొని
మరి ఏం జరిగింది అనేది మేము తెలుసుకుంటాం తాత దానికోసమనే మేము ఈడనే ఉంటాం. అరే ఎందుకు వస్తలేడు అనేది మనకు అర్థం కావట్లేదు. మరి ఏదో లే అట్లా కాదు, వాళ్ళకు ఏదేదో పనులు రోజు ఉంటాయి, ఆడికి వస్తేప్పుడు ఏం పనులు ఉంటాయి కానీ ఈడ కొద్దిగా పనులు ఉంటాయి. మీరేం బాధపడకూరి, కోప్పడకూరి, ఇంకా గంట సేపు అయినా మీరు ఉండే ఓపిక అవుతుందిగా. సార్ కూడా అవన్నీ ఇచ్చినాకనే పోతాడు అట్లా అనకూరి, మన సార్ ఆయన. అమ్మా ఏమైందమ్మా, మొన్న వచ్చినాము పోయినాము, అదంతా వ్యవహారం అక్కడక్కడ ఏమేమి గుడిసెలు ఎందుకు గూల కొట్టిర్రు, ఎందుకు తలగా పెట్టిర్రు అనేది ఒక లెక్క తీసుకున్నాం. మరి మీరైనా ఎందుకు ఇట్లా చేసిరమ్మా, మీరెందుకు చేసినట్టు ఒక లెక్క చెప్పిర్రు, ఆధారాలు కాగితాలు అన్ని చూపించారుగా. మరి ఇప్పుడేమైంది, మళ్ళీ ఏమైంది? మళ్ళీ మా కాయ ఇడికి రమ్మని సార్ చెప్పిర్రు. అట్లా అంటలేను, నిన్న మళ్ళీ ఏమైంది? నా వచ్చిర్రు ఇయ్యట్ల అప్పుడు వచ్చి మేము ఏమైనా ఆరుగురమే ఉన్నాం ఆడోళ్ళం ఆడ. ఆరుగురు చూసిరు వచ్చిర్రు. వచ్చినాక మా కాడ ఫోన్ నెంబర్ లేవు, ఎవరి లేవు, పొరలకు ఫోన్ చేద్దామంటే మేము ఆడలు చూసిర్రా, గుడిసెలు లగాయించి గుడిసెలు గూల కొట్టినరా, ఆడలను ఎక్కడ పట్టి అక్కడ గలీజు గలీజు కూతలు కూర్చుర్రా, రోడ్డుకు మీదకి ఇట్లా అసలు మమ్మల్ని అసట్లు ఆనిస్తలేనట్టు పోలీసు వాళ్ళు అసట్లు ఆడనీయకుంటే మీరు ఎందుకు అసట్లు ఆడనిస్తలేరు, మీరు మేము పోనే పోము, సత్యనాపురం వస్తాయని అట్టే కూర్చున్నాను నేను. నా గుడిసెకాడ నేను, నీ గుడిసెకాడ నువ్వు కూర్చుంటావా, నీళ్ళ పెట్రోల్ పోసి తల పెట్టాం పట్టని నన్ను రెట్టబట్టిర్రు పోలీసు ఆయన. రెట్టబట్టే వరకు నువ్వు రెట్టబట్టినా నేను ఈ నుంచి లేవను, ఏదయ్య నెంబర్ పట్ట ఉందంటున్నావు కదా, ఏదయ్య పట్ట తీసుకొని రా, తీసుకొని వచ్చి నాకు చూపెట్టు, నేను బయటికి కదులుతా. ఏదయ్య పట్టలేదు నువ్వు ఎట్లా వచ్చినావు, నా మీద దర్జన ఎట్ట చేస్తున్నావు నువ్వు అని అట్టనే కూర్చున్నా నేను. అట్టనే కూర్చునే వరకన్నా కలెక్టర్ వస్తుండమ్మా, కలెక్టర్ మాట్లాడుకోరు అన్నాడు. కలెక్టర్ సార్ ఆడికి వచ్చిండు. వచ్చినాక ఆయన ఏమన్నాడంటే అమ్మా ఇది అస్సాం పట్ట అని చెప్పిండు. అయితే ఏదైది కాదు ఎవరిది కాదు అస్సాం పట్ట, మీకు లేకనే వేసుకుంటారు కదా గుడిసెలు, అలా జోలికి మీరు పోవద్దు, అలా గుడిసెలు మీరు ముట్టుకోవద్దు, వాళ్ళని ఏమైనా ఇబ్బందులు మీరు పెట్టొద్దు, రోడ్డుకి ఎక్కగానే వాళ్ళు వెళ్ళిపోయారు. కలెక్టర్ చెప్పగానే వెళ్ళిపోయారు సార్. కలెక్టర్ గారికి ముచ్చట తెలవక ముందుకే వచ్చారు వీళ్ళంతా. ముచ్చట తెలవక ముందే వచ్చారు, ముచ్చట తెలవక ముందే వచ్చి మడతల చేపట్ల ఇబ్బంది పెట్టారు. ఇరగల నూకిర్రు ఆడాలను. నూకి నాకు నా ఫోన్ అంటే నీ ఫోన్ అల్లెందుకు పెట్టినామన్నాడు, 1,00,000 రూపాయలు అంటే అల్లెందుకు పెట్టినామన్నాడు, పావులెత్తు బంగారం అంటే అల్లెందుకు పెట్టినామన్నాడు, యాదయ్య అంటే ఎస్ఐ అంటుండు, యాదయ్య 10 లక్షలు అయిపోయినాయి నువ్వు ఇస్తావా అని అడుగుతున్నాను ఎస్ఐ. అంటే నేనన్నా కదా నా కాడ లేకనే నేను వచ్చాడు గుడి చేసుకున్నా, మరి నేను పావులెత్తు బంగారం పెట్టుకున్నా, ఇల్లానే పెట్టుకున్నా నేను, అది ఒట్టిదే చెట్టు నీడ కాదు, పట్టేసుకున్నా గోడ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఇల్లే, అది నా కాపురమే, అది నా కాపురం వల్ల నేను 1,00,000 రూపాయలు దాచుకున్నా, నేను పెద్ద ఫోన్ తెచ్చుకున్నా, నేను ఒక లేవరిని తీసుకుపోతా, ఒక మేస్త్రి నేను, మరి ఇంత ఈ ప్రజలకు ఏం చెప్పాలి, నువ్వు ఎట్లా చేసి నువ్వు అంటే ఓహో నీ శానా వరకు పోతాయిలే అమ్మ అంటున్నా ఆయన ఎస్ఐ సార్. ఎస్ఐ సారే అన్నాడు నీ శానా వరకు పోతాయమ్మా అని అంటే ఒక పెద్ద మనిషి ఉండి మాట్లాడుతుంది, ఈ లంజా ఏంది బల మాట్లాడుతుంది, ఈ లంజా ఏంది బల మాట్లాడుతుంది అని కార్లు లేవాడుతుండు, కానిస్టేబుల్ కార్లు లేవట్టి పండ్లు కొరుకుతుండు మా మీదకి. ఎక్కడిది ఈ దర్జనం వీళ్ళకు, మా మీద చేసే దర్జనం ఎక్కడిది లేదు కదా, మేము లేకనే వచ్చినాం మనం అంటే. ఆ సార్ అన్నది అక్కడనే ఉంది సార్, గుడిసెల కానే ఉంది, ఇక్కడ రాలేదు, గుడిసెల కానే ఉంది. అయితే మేము అన్నాం కదా ఇది పోము, మా ఇంటి చుట్టూవారా నీళ్ళు వస్తున్నాయి ఊళ్ళో, మేము ఏమైనా దోషుడు భూమికి వచ్చినాం సార్, ఇక్కడ మేము పంచుకుంటందుకు రాలే. కలెక్టర్ అయితే చెప్పుకోరుగా, కలెక్టర్ చెప్పినా ఏమన్నా కలెక్టర్ ఏమనలే, మీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నాడు. మా ఆధారాలు మా కాడ లేవు సార్, ఆయన ఏదైతే పట్టన్నారు కదా ఏదైతే చూడరు అన్నాం. అనగానే ఏదైతే అనగానే కాగితాలు తెచ్చి చూపించారు, చూపెట్టగానే ఏదైది కాదు ఏం కాదమ్మా అస్సామిలి ఇది, మీరు ఇక్కడనే ఉండ్రి, ఇక్కడనే మీరు అలా జోలికి మాత్రం మీరు పోవద్దు అలా చెప్పిండు పోలీసు వాళ్ళకి చెప్పిండు. లేడీస్ పోలీసు వాళ్ళకి పిలిపించారు, మీరు 100 మందిని మీరు దింపితే మేము 500 మందిని దింపుతాం అన్నాము. అయితే రేపు చెప్తాం మీ సంగతి, రేపు కాదు ఇప్పుడే చెప్పాలన్నా, నేను ఇప్పుడే చెప్పాలన్నా, రేపు దాకెందుకు ఇక ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పుకోరి, మరి సావకుండా బతకకుండా సరళ చేస్తే ఏం బాగుంటది, మాకు భయం ఉండొద్దు, ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు నువ్వు ఇప్పుడే చేయిల్లా, కానీ రేపు చేస్తా మాపు చేస్తా అనేది మాత్రం మాకు రోజులు పెట్టబాకు, రోజులు పెడితే బాగుండదు అనగానే కలెక్టర్ సార్ వస్తుండే చేయి సార్ చెప్పిండు. కలెక్టర్ సార్ వస్తుండే వెంకటమ్మ కొంచెం నువ్వు అందరు మీ వాళ్ళ మొత్తం నోరు మూపించి సైలెంట్ గా నువ్వు మాట్లాడతావా వాళ్ళు మాట్లాడతారో మీ ఏజెంట్ మాట్లాడతాడు అన్నాడు. మా ఏజెంట్ లేడు, ఊరికి వెళ్ళిపోయాడు, ఆయన మమ్మల్ని కాపర కాసుకుంటాడా, మమ్మల్ని గుడిసెలు వేసుకున్నాం మేము, ఆయన చెప్తారు రాలే ఇళ్ళకు, మేము గవర్నమెంట్ భూమి ఉంది మేము వచ్చినాం ఇళ్ళకు, గవర్నమెంట్ భూమిలో వేసుకున్నాం మేము, చేరటి భూమికే వేసుకున్నాం మేము, ఆయన ఎకరాల పట్టాలి ఏమని అంటలేము అనగా నేనే మాడతా పోన. కలెక్టర్ సార్ వచ్చిండు, ఏం జరిగిందమ్మా అంటే సార్ వందనాలు అన్న, సరే అమ్మా ఏం జరిగిందంటే ఇది సంగతి సార్ అన్న అనగానే మీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నాడు. అంటే మా ఆధారాలు ఇప్పుడు మా కాదు లేవు సారు అన్న అనగానే ఏదైనా ఏమైనా ఉన్నాయి అనగానే తేనె తెచ్చిచ్చిండు ఆర్ఐ సారు, మరి ఇప్పుడు ఆర్ఐ సార్ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చి ఆయన ఏం చెప్తుండంటే ఆర్ఐ సారు ఇగో మొత్తం ఉన్నాయి ఆయన ఎవిడెన్స్,
యాదయ్యది పట్ట ఈసీలల్లో పానీలల్లో యాదయ్య ఉన్నాడు. వీళ్ళు లేరు సార్, వీళ్ళు అనవసరంగా చేస్తారు. కాకపోతే వీళ్ళకి ఏరకాడు ఇచ్చిర్రు పట్టాలు. ఆ పట్టాలు మా దగ్గర ఉన్నాయి సార్, ఇచ్చిన మాట వాస్తవమే. అది ఇదని చెప్తే ఆయన ఏం చూద్దామని చూపించిండు. చూపించినాక సార్ ఏమన్నాడంటే ఇది దొంగ కబ్జా అన్నాడు. ఇది కబ్జా మీద దొంగతనంగా కబ్జా చేసిన భూమి ఇది అని చెప్పిండు సార్. కబ్జా చేసిన భూమి అని చూపించగానే మేము అన్నాం కదా ఇంకోటి సరిగా మా గుడిసెలు ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు నిలబడి మా గుడిసెలు గులగొట్టించారు సార్ అన్న. మా గుడిసెలు కూడా కొట్టించారంటే అలా జోలికి మీరు పోవద్దని పోలీసు వాళ్ళకి చెప్పిండు. అలా జోలికి పోవద్దన్నారు కదా, ఇప్పుడు మీ జోలికి మమ్మల్ని రావద్దన్నారు కదా, మేము వెళ్ళిపోతున్నాం. అంతకు ముందు ఏమంటాడు సిఐ సార్, అర్ధ గంట మాట్లాడినాం. సిగ్గు లేదా మీకు? అసలు ఏంది లంచాలు ఇట్లా ఎగబడుతురు? సిగ్గు తప్పిన సిఐ అయితే ఎస్ఐ అయితే అసలు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు రెస్పెక్ట్ ఇచ్చేదే లేదు సార్. మేము ఆడోళ్ళం కాదు, అసలు ఆడోళ్ళని మాట్లాడినట్టు మాట్లాడలేదు వాళ్ళు. లంజలు సిగ్గు తప్పున్నామంట. అసలు ఎంత సిగ్గుడిచినది అని మాట్లాడుతుంది. ఏదైనా ఉందమ్మా తీసుకురా, నీదేముందతే అసలు నీ ఆయన ఈవిడెన్స్ నీదేమైనా ఉందా భూమిలో? దేశం అంతా మస్తు గానొస్తుంది పోయి వేస్తావు వాటిని గుడిసెలు ఎన్ని దిక్కుల కబ్జాలు చేసుకొస్తావు ఇట్లా? నువ్వు ఆనిపట్టలో నువ్వు ఎట్లా వేస్తావు? నీకు ఏ రైట్స్ ఉందని వేస్తావని అడుగుతున్నారు మమ్మల్ని. ఆయన రైట్ ఏందో తెచ్చి చూపిస్తా చూపిస్తా నేను 5 నిమిషాలలో మీ తీసుకొస్తా ఆయనే తీసుకొస్తా అంటాడు. తీసుకురామా జరా మయగానే తీసుకొస్తానంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఆర్ఐ కావాలి. ఇప్పుడు ఇంట్లో ఆర్ఐ వచ్చింది. ఆర్ఐ ఏం చెప్తుండంటే కాదు మాకు ఇచ్చింది, మాకేమన్నా సర్వే నెంబర్ లేదు చూపించిండు మా పట్ట కాగితాల మీద ఇచ్చిండు. మాకు పట్టని ఒకటే తెలుసు, ఏ సర్వే నెంబర్లు ఇచ్చిండని మాకు తెలియదు. మా సర్వే నెంబర్ ఆయన ఎందుకు చెప్తుండు? ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులు సర్వే నెంబర్ వేసిన ఆయన? మరి ఇప్పుడు సర్వే నెంబర్ వేసిందే కాకుండా మాకు పట్టాలు ఇచ్చిందని చెప్పేదే కాకుండా మళ్ళీ ఇప్పుడు యాదయ్యకు ఉన్నదని ఎట్లా చెప్తున్నాడు? యాదయ్యకు ఉన్నది కదా, మరి ఇప్పుడు ఇంత శబ్దాలంటే దొరకవా? నిన్న చూపించిండు కదా సార్ ఆధారాలు, ఇగో ఉన్నాయి సార్, వెళ్ళే ఈసీలు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, ప్రతిదీ యాదయ్య వెళ్తున్నా సార్ అని నిన్ననే చెప్పిండు. ఇవాళ ఎక్కడున్నాడు ఆయన? ఆర్ఐ గారు లేడు, ఇవాళ లేకపోతే రేపు ఏం చెప్పిండు? రేపు మీరు డిఎస్పీ గారు చెప్పారు కదా, వాళ్ళకు రేపు 10:30 లోపు మీరు చెప్పాలని చెప్పిండు. ఇప్పుడు మేము ఇప్పుడు 3 వరకు ఉన్నాం ఇక్కడ. ఎక్కడ పోయిండు? 10:30కు వచ్చి చెప్పారు సార్. చెప్పినాక కూడా లేడు. పోయిన ఎంఆర్ఓ గారట ఆయన. నేను ఎంఆర్ఓ గారు వచ్చి 3 గుడిసెలు నేను అన్నం వండేదానికి పోయినా, నేను వచ్చేలోపు 3 గుడిసెలు ఆయన నిలబడి పీకుతుండంట. ఇప్పుడు మా మండలానికి అధికారం ఆయన కాదు, ఆయన ట్రాన్స్ఫర్ చేసుకొని ఏరే మండలానికి పోయిండు. ఇక్కడ ఇళ్ళ చేసిపోయిన ఎంఆర్ఓ చేసి ట్రాన్స్ఫర్ అయిన ఎంఆర్ఓ ఈ మండలం నుంచి ఏరే మండలానికి పోయిండు. ఆయన మండలం వల్ల ఆయన చేసుకోవాలి. ఆయన ఏం లంచం తింటే వచ్చి ఇప్పుడు మా గుడిసెలు పీకుతాడు. మా అధికారస్తుడు ఉన్నాడు. నిన్ననే ఏం పేరు ఆయన పేరు మాకు తెలియదు సార్. అసలు వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళు దౌర్జన్యంతో వస్తారు మా దగ్గరికి. శ్రీనివాసరావు రావట. మరి ఈ రావులు ఈ రెడ్లు కలిసి మా పేదల మా పొట్టల మీద నీళ్లు కొట్టి మా పిల్లలు మేము ఇదే అడిగినాం సార్. 58 కుటుంబాలు మీ ముందర బలైన దాకా మీరు మా అమ్మటి ఇట్టనే పచ్చాడతారు. మేము ఖచ్చితంగా 58 కుటుంబాలు మీ ముందర ఆగమైతేనే మీరు మమ్మల్ని వదులుతారు. కానీ అప్పటిదాకా మమ్మల్ని వదలరు సార్. బస్తాల రూపాయలు మీరు వాళ్ళ దగ్గర తింటారు, మా పానాలు తీస్తారు. మాకు తెలుసు సార్, మీ దగ్గరికి ఎన్ని సార్లు వచ్చినా మాకు మాత్రం మీరు న్యాయం చేసేటోళ్ళు కాదని చెప్పేసి మేము గొడవ పడ్డాం సార్. గొడవ పడ్డాక సార్ చాలా జోలికి పోవద్దని చెప్పిన తర్వాతనే రోడ్డెక్కి అంత పడంత్రం మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అసలు వచ్చినా మాకు చదువుల శాస్త్రాలు వస్తాయి సార్ ఇలా మీద ఏమన్నా మేము దాడులు చేసేదానికి. ఏది రానోలో పట్టుకొని మమ్మల్ని ఆటలాడితే చూపి అంటే అడదే చూపి మా మొగోళ్ళు లేరు. అయ్యా తే చూపి అని ఇలానే బదులు అన్ని ఇచ్చినట్టే ఇచ్చి 58 ఇచ్చినట్టే ఇచ్చి బీరువాలో పెట్టుకోరు అని చెప్పారు కదా. మా దగ్గరే ఉన్నాయి, మేము నెంబర్లు వేసి ఇస్తాము, అప్పటికి ఇస్తాం. ఇప్పుడు ఏ వస్తలేదు నెంబర్లు, జర లొల్లి అవుతుంది మీకు అని చెప్పిన వాళ్ళేగా అధికారులు కదా మీరు. మరి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని అంటే ఎట్ట తెస్తారు? చెప్పండి సారు. మయ్యా మీకు మిమ్మల్ని ఏమనొద్దు, ఎందుకంటే మిమ్మల్ని ఏమన్నా అంటే మళ్ళీ మీ పైన కింద అంతా మొత్తం మనదేనా. కానీ మేము ఏమంటున్నాం, ఇప్పుడు ఒక గవర్నమెంట్, ఈ పేదలకు గవర్నమెంట్ అధికారులు వస్తే ఇక నోటికి ఏది వస్తే పోలీస్ వ్యవస్థ ఉంటేనేమో లంజాలు అమిడి ఆ మాటలే ఇక అనాలే. ఇది కొత్తది ఏం కాదు, ఇక ఆ మాటలు వస్తాయి. ఇక మీరు వస్తేనేమో ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అలా తీసి చూపిస్తాను గోయ్ అంటే అందుకు నీ చేతులు ఉంటుంది. మరి 58 మంది పట్టాలు ఆ రోజు ఇచ్చి తీసి దాపెట్టుకున్నాయి బీరువాళ్ళకి ఇట్టనే పెడితే ఎక్కడ పోయింది ఆ కట్ట? ఆ కట్ట నీకు తెలియకపోతే కొత్తగా రావచ్చు సారు. పాపం సార్ కొత్తగా రావచ్చు. మరి ఆర్ఐ సార్ ఉన్నాడు ఎప్పటి నుంచో, మరి ఆ సార్ ఎక్కడ పోయినా అని అయ్యా. ఎంఆర్ఓ గారు సార్ మాట్లాడనే లేదు, మొత్తం ఆర్ఐ సారే మాట్లాడిండు కలెక్టర్ సార్ తోటి. ప్రతిదీ అసలు ఎంఆర్ఓ సార్ నోరు గుడిపలే, మొత్తం మాట్లాడింది ఆర్ఐ సార్. మాకు కావాల్సింది కూడా ఆర్ఐ సారే. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండే నీకు ఒకటే మాట, ఇక్కడ గంటలు కాదు, ఆర్ఐ సార్ వచ్చిన దాకా ఇక్కడ కావాలి, అంతేనా? ఆర్ఐ సారు అది. మరి ఇప్పుడు ఒక మాట జర్రాగురామా, ఇప్పుడు సార్ మీరు ఇన్నెవరు కదా, ఇప్పుడు సార్ లేడా? మరి లోపల ఆర్ఐ సార్ లేడా?
ఆర్ఐ గారు లేరు. ఆహా. ఈ జాతకం మొత్తం ఆ. ఈ జాతకం మొత్తం ఆర్ఐకి తెలుసు. ఎంఆర్ఓ గారు నిన్న మొన్నే కొత్తగా వచ్చారు. ఏంటంటే దేలాడుతున్నా సార్ చూపిస్తా ఇస్తా ఉండండి. కొద్దిసేపు ఉండు అదే మేము ఉండు కొద్దిసేపు ఉండాలబ్బా. ఏగో మీరు బాధపడకూరు మయగాని మీకు మీ దండం పెట్టి చెప్తున్నా సార్ మాట అయితే మాట మీ చేతిలో పెట్టకపోతే అడుగు పెడతాడు అట్లా లేదు ఇస్తాడు. ఉండు ఇన్నే ఉండదు ఇక్కడనే ఉంటాం. నేను కూడా ఇన్నే ఉంటా.